హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుడిని మరీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు వింతలు విడ్డూరాలు చూపిస్తాను. వింతలు అంటే ఏం లేవులేండి, మా ఇంట్లో చక్కెరకేళి అరటిగేల వచ్చింది. చక్కెరకేళి చెట్టునే పండు పండిందండి. చక్కెరకేళి స్పెషల్ ఏంటో తెలుసండి. ఇది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది. మాది పెద్ద ఎక్కువ పెడలుగా వేసి పెద్ద గెలలు రావు, 3-4 పెడలు వస్తాయి. కానీ టేస్ట్ అరటిపండులోనే రారాజు ఇది చక్కెరకేళి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చక్కెరకేళి అరటిపండు తినడంలో కూడా ఒక స్పెషల్ ఉందండి. మామూలుగా మనం అరటిపళ్ళన్నీ ఎలా తింటాం? తొక్క తీసుకొని తింటాం కదా, కానీ ఇది అలా కాదు. చూపిస్తాను ఉండండి మీకు. ఈ అరటిపండుని తినే విధానం ఏంటంటే, ఇలాగ కట్ చేసి తింటారు అరటిపండుని. చక్కెరకేళిని మాత్రం ఇలా కట్ చేస్తే తింటారు. అరటిపండు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. అరటిపండు మనం తింటాం, మనకు మంచి అన్ని రకాల విటమిన్స్ లభిస్తాయి. 2, ఇదే అరటిపండు తొక్క మన మొక్కలకు పనికి వస్తుంది. అరటిపండు దవ్వ ద్రావణం చేస్తే మొక్కలకు పనికి వస్తుంది. అంచేత అరటి చెట్టు అందరూ కూడా పెంచుకోండి. చాలా ఈజీగా చక్కెరకేళి చాలా ఈజీగా వస్తుందండి. దీనికి ఏం తెగుళ్ళు ఏమి ఉండవు. గెల తర్వాత గెలలాగా అక్కడ విడిచిపెట్టేస్తే ఆ పిలకని అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఇది చక్కెరకేళి అరటిపండు గురించి. ఇంకొక మంచి ఐటెం, ఇది కూడా మా ఇంట్లోదే, ఎర్రరటి మామిడి. ఇదిగోండి, ఎర్రరటి అంటే ఎర్రగానే ఉంటాయి మొత్తం. అంటే ఫస్ట్ ఫ్రూటింగు 4 పళ్ళు వచ్చాయి. ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. తొక్క చాలా పల్చగా ఉంటుంది. లోపట కూడా ఎర్రరటి అంటే ఎర్రగానే ఉంటుంది. లోపట పీచు ఉంటుంది బాగా. మన కొత్తపల్లి కొబ్బరి కన్నా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది మాకు ఒక 50-60 కాయల వరకు రావచ్చు. మళ్ళీ ఈ కాయలు కట్ చేసి తీసేటప్పుడు కూడా చేస్తాను. ఇది ఫస్ట్ పూత వచ్చింది. ఆ పూత తాలూకా కాయలు ఒక 4 కాయలు పండితే ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఇంకొక వింత చూపిస్తాను. ఇది మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు, నేను, మా వారు, మా బాబు, పాప. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, మా అమ్మాయి 6th క్లాస్ చదువుతున్నప్పుడు. ఆ ఫోటోని ఎందుకో అలాగా నాకు టీపాయ్ మీద పెట్టుకోవచ్చు అని ఇలా తయారు చేయాలి అనిపించిందండి. ఇలాగా పెయింట్ వేసి దీన్ని తయారు చేశాను. మా ఫ్యామిలీ ఫోటో. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు వచ్చారు, కానీ మాకు మా అమ్మాయి అబ్బాయి కదా. ఎవరమైనా ఏదైనా ఒక పని చేసామనుకోండి, అది నా బాధ్యతే అనుకొని ఆ పనిని చేస్తే అది హ్యాపీగా ఉంటుంది. అబ్బా నాకెందుకు అని ఆ పని చేసామనుకోండి, మనకు భారంగా అనిపిస్తుంది. అంచేత ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు ఇది నా బాధ్యత అని చెయ్యండి. అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. భారంగా ఎప్పుడు ఏ పని చేయకండి. వీలున్నంత వరకు అన్నీ బాధ్యతగానే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మీకు వింతలు విడ్డూరాలు అని చెప్పాను కదా, ఇవన్నమాట. అరటికాయలు వచ్చింది, మామిడి పళ్ళు వచ్చాయి, నేను మా ఫ్యామిలీ ఫోటో తయారు చేశాను. బాగుందా? ఎలాగుందో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ ఫోటో ఇది టీపాయ్ మీద పెట్టుకుంటాను. ఇంకోండి అరటిపళ్ళు కూడా, మామిడి పళ్ళు కూడా చూడండి. అరటిగెల. ఈరోజు వింతలు విడ్డూరాలు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.